నాయకుల దౌర్జన్యాలు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు నశించాలి 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 బీజేపీ బీజేపీ భారత్ మాతా కీ జై. కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఈరోజు భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించడమే కాకుండా వారు చేసేటువంటి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతిపక్ష నాయకులను అంటే నిజాలు ఎత్తి చూపేటువంటి ప్రతిపక్ష నాయకులను అధికారికంగా మీరు ఎదుర్కోలేక, నిజాయితీగా వాళ్ళని ఎదుర్కోలేక మీ కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ గుండాలతోటి ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి, ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా వీళ్ళు స్లోగన్స్ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే మరి వాళ్ళకు విలువ లేదా? వాళ్ళను ప్రజలు ఎన్నుకోలేదా? అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతిపక్షాలకు చోటు లేదా అని చెప్పి ఈరోజు జూలపల్లి మండల పార్టీ పక్షాన మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము. ఏంటి సార్ ఈ దౌర్జన్యాలు నశించాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు నశించాలి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అంతా లేదు. ఈరోజు టోటల్ ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నది. మీరు ఇచ్చిన హామీల మీద నిలదీస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు షబ్బీర్ అలీ యొక్క భూ ఆక్రమణలపై, భూ కబ్జాలపై ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు నిలదీయడం జరిగింది. దానికి నీతిగా నిజాయితీగా సమాధానం చెప్పలేక, ఆయనను నిజాయితీగా ఎదుర్కోలేక ఇలాంటి మహేందర్ రెడ్డి అనే వాళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకుడు కాదు అని చెప్పి ఆయనను గూండా అని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ గూండా ఈరోజు క్యాంపు కార్యాలయానికి వచ్చి ఒక ఎమ్మెల్యేను బెదిరించడం అనేది ఇది చాలా శోచనీయమైన చర్య. ఇలాంటి వారి మీద ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతా కీ ఏదైతే కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఈరోజు భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించడమే కాకుండా వారు చేసేటువంటి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతిపక్ష నాయకులను అంటే నిజాలు ఎత్తి చూపేటువంటి ప్రతిపక్ష నాయకులను అధికారికంగా మీరు ఎదుర్కోలేక, నిజాయితీగా వాళ్ళని ఎదుర్కోలేక మీ కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ గుండాలతోటి ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి, ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా వీళ్ళు స్లోగన్స్ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే మరి వాళ్ళకు విలువ లేదా? వాళ్ళను ప్రజలు ఎన్నుకోలేదా? అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతిపక్షాలకు చోటు లేదా అని చెప్పి ఈరోజు జూలపల్లి మండల పార్టీ పక్షాన మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము. ఏంటి సార్ ఈ దౌర్జన్యాలు నశించాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు నశించాలి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అంతా లేదు. ఈరోజు టోటల్ ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నది. మీరు ఇచ్చిన హామీల మీద నిలదీస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు షబ్బీర్ అలీ యొక్క భూ ఆక్రమణలపై, భూ కబ్జాలపై ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు నిలదీయడం జరిగింది. దానికి నీతిగా నిజాయితీగా సమాధానం చెప్పలేక, ఆయనను నిజాయితీగా ఎదుర్కోలేక ఇలాంటి మహేందర్ రెడ్డి అనే వాళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకుడు కాదు అని చెప్పి ఆయనను గూండా అని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ గూండా ఈరోజు క్యాంపు కార్యాలయానికి వచ్చి ఒక ఎమ్మెల్యేను బెదిరించడం అనేది ఇది చాలా శోచనీయమైన చర్య. ఇలాంటి వారి మీద ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతా కీ